వృషభ రాశి వారు ఈ వారంలో నూతనమైనటువంటి పనులు ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంఘంలో గౌరవాలను పొందుతుంటారు. వివిధ రూపాల్లో మీరు ఏవైతే అనుకున్నటువంటి లక్ష్యాలు ఉంటాయో వాటిని చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ఒప్పందాలను కూడా కుదుర్చుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖుల నుండి వృషభ రాశి వారు ఈ వారంలో కీలకమైనటువంటి సమాచారాలు అందుకుంటూ ఉంటారు. వాహనాలు నడిపేటటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. అతివేగం పనికిరాదు. సమయానికి లక్ష్యాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయటంలో తొందరపడకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శన చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మీరు జరిపేటటువంటి లావాదేవీలు అన్నీ కూడా అనుకూలంగా ఉత్సాహంగా ఉంటుంటాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి కొన్ని రకాల ఆదేశాలను అందుకుంటుంటారు. వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి మంచి అవకాశాలు వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వ్యక్తిగతంగా వృషభ రాశి వారు ఈ వారంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడేందుకు ఎప్పటికప్పుడు కూడా క్రొత్తగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్నటువంటి సమస్యలు పెరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారంలో సమస్యలను దూరం చేసుకునేటటువంటి క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసుకోవటం, విజయలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయటం అనేది వృషభ రాశి వాళ్లకు చాలా చాలా మంచిది.